ఆ మధ్య టీవీలో లడ్డూ కావాలా బాబు అని ఒక యాడ్ వచ్చేది. ఇప్పుడు ఏపీలో పొత్తు కావాలా బాబు అంటున్నాడు 45 ఇయర్స్ ఇండస్ట్రీ ఇంద్రబాబు. పొత్తుకు సిద్ధం, సీట్లు ఇస్తాం సీట్లు అని ఉదయాన్నే సోఫాలు గ్యాస్ స్టవ్లు రిపేర్లు చేస్తాం అని మైకులో అరుచుకుంటూ వచ్చేవాడిలాగా ఢిల్లీలో బీజేపీ లీడర్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఒకసారి ఇంద్రబాబును వలకరిద్దాం. ఆయన ఆరాటం చూసి పాపం ఎట్లాంటి వాడు ఎట్లా అయిపోయాడు అనుకుంటున్నారు ప్రజలు. సార్ నమస్కారం సార్. ఏంటి పొత్తు కావాలా? ఎన్ని సీట్లు కావాలి? ఎన్ని సీట్లు కావాలి? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా అదేంటి పాపం అని పలకరిస్తే ఉత్తి పుణ్యానికి పొత్తు కావాలా అని అడుగుతాడేంటి? గట్టిగా అడిగితే 2-3 సీట్లు కూడా ఇచ్చేలాగే ఉన్నాడు. త్వరగా చెప్పండి, టైం లేదు. నేను అసలే అవతల బీజేపీ పొత్తు ఫైనల్ చేసుకోవాలి. చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్లు బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటారా? దాన్నే డెమోక్రటిక్ కంపల్షన్ అంటారు. ఈ మాట గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు చెప్పినట్లు గుర్తు నాకు. ఆ తర్వాత కాంగ్రెస్ ఊసే ఎత్తలేదు తమరు. వాట్ ఐ యామ్ సేయింగ్, ఎప్పటి మాట అప్పుడే తీసుకోవాలి. ఒక్కో సీజన్ కి ఒక్కో డైలాగ్ ఉంటుంది. అంటే ఏ ఎండకా గొడగన్న మాట. అంతేగా అంతేగా. ఇంతకీ ఈ జిబ్రాటిక్ డంబల్షన్ అంటే ఏంటి సార్? అది జిబ్రాటిక్ డంబల్షన్ కాదమ్మా, డెమోక్రటిక్ కంపల్షన్. అదే 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 ఆ జంగల్ మే మంగల్ అంటే ఏంటి? ఆగు, ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? అది డెమోక్రటిక్ కంపల్షన్ అని చెప్తా ఉన్నాను కదా. అంటే ఏంటి సార్? ఏమో నాకు తెలియదు, పదం బాగుందని అప్లై చేసేసాను అంత. ఆల్రెడీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కదా, బీజేపీతో కూడా పొత్తు కావాలా? వారి మద్దతు లేకుండా ఎన్నికలకు వెళ్ళలేరా? పోయినసారి ఎన్నికల్లో అలాగే వెళ్ళి బొక్క బోర్ల పడ్డా. అవును, అప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రిని బండబూతులు తిట్టారు, కళ్ళు పటపటా ఉరికారు, గద్దె దించుతామని ఛాలెంజ్ చేశారు, గుర్తుందా? దానికి పరిహారంగా ఎన్నికలు కాగానే మా 4 ఎంపీలను కప్పం కింద ఆ పార్టీలోకి పంపించాం. ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు, నల్ల బెలూన్లు ఎగరేశారు. వాటి సంగతి ఏంటి? అదే మా మనవడు తాతా బెలూన్లు తీసుకురా అంటే మా వాళ్ళు నల్ల బెలూన్లు తీసుకొచ్చి ఇచ్చారట. అవేమో నా చేతిలో నుంచి జారిపోయి పైకి ఎగిరిపోయాయి, అంతే. ఇదే వాస్తవం. ఎస్, దిస్ ఇస్ వాస్తవం. భార్యనే చూసుకొని వాడు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని ప్రైమ్ మినిస్టర్ మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారు, గుర్తుందా సార్? ఉందమ్మా, గుర్తుంది. అందుకే కదా నాటి నుంచి ఏ రోజు వరకు కూడా ప్రధానమంత్రి మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చున్నాను. ఇంకేం చేయమంటావు? అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్లే వేయించారు, మర్చిపోయారా సార్? అప్పుడే ఇప్పుడు మళ్ళీ ఆయనతో పొత్తు గురించి మాట్లాడతారా? బుద్ధి లేదు గాడిదలు కదరేనా? ఆగవమ్మా ఆగు, నేను చెప్పేది విను. సరే తగలబెట్టు. వాట్ ఐ యామ్ సేయింగ్, దట్ ఈస్ ఆల్ పొలిటికల్, ఎకనామికల్, ఇంజనీరింగ్ అండ్ మెడికల్, సోషల్ డెవలప్మెంట్. దట్ ఈస్ ఆల్ పొలిటికల్, ఎకనామికల్, ఇంజనీరింగ్ అండ్ మెడికల్, సోషల్ డెవలప్మెంట్. అంటే ఏంటి సార్? ఏది కూడా అర్థం కాలేదా? ఏం చదువుకున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు మనం? సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్. త్వరగా అడగవమ్మా, ఇంకో 2 పార్టీలతో పొత్తుల గురించి చర్చించాలి, తొందరగా అడుగు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరకపోతే మళ్ళీ ప్రధానమంత్రిని తిడతారా? ఇప్పటి రాజకీయంలోని కుట్రలునే చూస్తే ఫోన్ వస్తుంది. హలో వస్తున్నా. అది సంగతి. ఆయన బాబు గారి గురించి తెలియంది ఎవరికి? మినిమం 7th క్లాస్ చదువుకున్న వారికి కూడా ఆయన పాలసీ ఏంటో అర్థమవుతుంది. తిట్టిన పార్టీతోనే పొత్తు పెట్టుకున్న పార్టీతో తెగదింపులు. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న, అదే ఆయన పాలసీ.